ఎస్ వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మార్గ మధ్యంలో ఉన్నారు. ఇంకో గంటన్నర లోపు ఆయన విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఆయన బహుశా నార్కెట్పల్లి దాటి ముందుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇంకాసేపట్లో ఆయన సూర్యాపేట చేరుకునే అవకాశం ఉంటుంది. సూర్యాపేట నుంచి ఇంకో గంటన్నర జర్నీ అయితే ఉంటుంది. సో ప్రస్తుతం కారులోనే పోలీసు వాహనంలోనే వల్లభనేని వంశీని వెనక సీట్లో కూర్చోబెట్టి విజయవాడకు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు ఒక డిఎస్పీసీఐ ఆధ్వర్యంలో. అట్లాగే ఆయన సతీమణి పంకజశ్రీ కూడా పోలీస్ కాన్వాయ్ని ఫాలో అవుతూ వెనకున్న కారులో ఆవిడ కూడా వెళ్తూ ఉన్నారు. ఆమె కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. సో ప్రస్తుతం అయితే పడమట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మేరకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్తూ ఉన్నారు. సో పడమట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతోంది? స్టేషన్ బెయిల్ అయితే దొరికే అవకాశం లేదు. ఆయన మీద నమోదైన సెక్షన్ల ప్రకారం చూసినా కూడా ఆయన మీద కిడ్నాప్ కేసు నమోదైంది, బెదిరింపుల కేసు నమోదైంది, అట్లాగే బహుశా హత్యాయత్నం కూడా ఉన్నట్టుంది. ఆ సెక్షన్లు అన్నీ కూడా కొద్దిగా లీగల్గా వాళ్ళు చూడాల్సి ఉంటుంది. సో ఇందులో మనం చూస్తే ఒకటి, సత్యవర్ధన్ తనని కిడ్నాప్ చేశారు అని, తనని బెదిరించారు అని ఆరోపణ చేసిన నేపథ్యంలో ఆయన మీద సెక్షన్లు ఏంటంటే 141 అండ్ 308, 351(3), రెడ్ విత్ 3 and 5 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. అంతేకాకుండా SC/ST అట్రాసిటీ కేసు కూడా ఆయన మీద నమోదైంది. తనను కిడ్నాప్ చేసి బెదిరించి కోర్టులో కేసు ఉపసంహరించుకునేలా చేశారు అంటూ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన కేసు మేరకు వల్లభనేని వంశీపై కేసులు నమోదు చేసి ఆయన అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలించడం అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంకా కూడా అంది వేలోనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ట్రాఫిక్ లేని సమయంలో అయితే 3:30 నుంచి 4 గంటల లోపు వెళ్ళొచ్చు. అది కూడా అత్యంత వేగంగా వెళ్తే. మామూలుగా ట్రాఫిక్ ఉన్న సందర్భంలో 5 గంటలు పైగా పట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఉదయాన్నే అంటే 7:30 గంటల సమయంలో బయలుదేరారు కాబట్టి 12 గంటల లోపే విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంకాస్త ముందుగా కూడా వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆయన వెళ్తున్న కాన్వాయ్ వాహనం కూడా చాలా ఫాస్ట్గానే వెళ్తోంది, పోలీసు వాహనం. సో ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. ఆ రోడ్ల మీద క్లియరెన్స్ కూడా బాగానే ఉన్న నేపథ్యంలో సో వేగంగానే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాహనం అయితే విజయవాడ వైపుకి దూసుకుని పోతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు వల్లభనేని వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని. చాలా కాలం నుంచి వాళ్ళంతా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది వల్లభనేని వంశీ ఏదో ఒక రోజు అరెస్ట్ అవుతారు అని. ఇందాక ఆయన సతీమణి కూడా అదే రకమైన కామెంట్ చేశారు, ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారన్న విషయం మాకు తెలుసు అని. కానీ దాని పూర్వపరాలు ఎందుకు ఆలోచించట్లేదు అనేదే ఇప్పుడు వల్లభనేని వంశీ సతీమణి చేస్తున్న ప్రధానమైన ప్రశ్న. ఎందుకు అంటే వల్లభనేని వంశీ నారా భువనేశ్వర్నో ఇంకొకరినో తిట్టారు అని మాత్రమే మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ అలా తిట్టడానికి మూల కారణం ఏంటి? తిట్టడానికి ముందు ఏం జరిగింది? ఏం చేస్తే ఆయన పార్టీ మారాల్సి వచ్చింది? ఏ కారణాలతో ఆయన పార్టీ మారి వైసీపీలో చేరాల్సి వచ్చింది? అన్ని అంశాలపైన కూడా పంకజశ్రీ బిగ్ టీవీతో మాట్లాడారు. ఒక్కసారి పంకజశ్రీ చేసిన కామెంట్స్ని మరొకసారి విందాం. ఒకసారి ప్లే చేయండి. సడన్ గా లోపలికి వచ్చారు సార్, బెల్ కొట్టారు. లోపలికి వచ్చారు, అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారు. రాయదుర్గం పోలీస్ అని చెప్పారు. వాళ్ళతో పాటు విజయవాడ పోలీసులు కూడా వచ్చారు. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్పలేదు సార్. వాళ్ళు మేము అడిగాము, మాకు నోటీస్ కూడా ఇవ్వట్లేదు, ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అని. వాళ్ళకి అసలు ఏమీ తెలియలేదు. మేము 2-3 సార్లు ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు రాశారు వాళ్ళు, స్క్రిబుల్ చేసి ఇచ్చారు అప్పటికప్పుడు. అండ్ దే యాడెడ్ SC/ST అని కూడా యాడ్ చేయండి అని చెప్పి యాడ్ చేసి రాసి ఇచ్చారు. ఆ ఫోటో కూడా నేను షేర్ చేశాను మీకు. ఇంకా FIR ఏం ఫైల్ చేయలేదు, మాకు ఇవ్వలేదు ఇంతవరకు. మేము అడిగాం సార్, కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. అందుకే నేను ఫార్వర్డ్ చేశాను. ఏవో కేసెస్ ఆర్టికల్ నెంబర్స్ ఏవో రాసి ఇచ్చేసారు అంతే. అది ఏం లేదు సార్. వంశీ గారు అసలు విజయవాడ వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు. ఆయన నిన్ననే జగన్ గారిని కలవడానికి వెళ్ళారు, నిన్న ఆఫ్టర్నూన్. మాకు ఏమనిపించిందంటే హై లెవెల్ నుంచి బాగా వాళ్ళకి ప్రెషర్ ఉంది. బికాజ్ వాళ్ళందరూ వంశీ గారికి తెలుసు, అందరూ వచ్చి చాలా ఒబీడియంట్ గా ఉండి తీసుకెళ్ళిపోయారు. అంటే సార్ ఇక్కడ నాకు ఏమర్థమైందంటే వాళ్ళకి చాలా సార్లు ఫోన్స్ చేసి తొందరగా అరెస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నారు సార్. వి నో దట్ సార్, తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి అదే కదా చెప్తున్నారు, రెడ్ బుక్ అని, రెడ్ ఫైల్ అని. దే ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్.
వాళ్ళు ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేయాలని. ఇప్పుడు ఇన్ని కేసెస్ పెట్టారు సార్, దీని ముందు ఎన్ని కేసెస్ పెట్టినా నేను బెయిల్ తెచ్చుకున్నాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రాయనప్పుడు అది ఎంత ఫాల్స్ అని తెలుస్తుంది మనకి. వెరీ మచ్ ఎవిడెంట్ కదా. విజయవాడలో కూడా మాకు ఇప్పటి వరకు నోటీస్ సర్వ్ చేయలేదు, మేము వెళ్ళి అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ. స్టేషన్లో మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళున్నారు కానీ దే డిడ్ంట్ సర్వ్. ఏది పెడితే అది పోస్టుల్లో పెట్టడం అది కరెక్ట్ కాదేమో సార్, కరెక్ట్ కాదు. అసలు వంశీ గారు ఏం మాట్లాడారు ఏంటి? అసలు మొన్న పోలింగ్ ముందు కూడా ఆ ట్విట్టర్లో అవతల వైపు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం పోస్ట్ చేశారు అవన్నీ ఏం చూడకుండా వంశీ గారు ఏం మాట్లాడారు అనేదే ఎంతసేపు దే ఆర్ ఎలివేటింగ్. బట్ ఎందుకు అలా చేశారు, అంత నాలెడ్జబుల్ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది ఎవరు ఆలోచించట్లేదు. దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ రీజన్, రైట్?